హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీస్వల్ యూట్యూబ్ ఛానల్. మా ఇంట్లో ఇలాంటి పులుసు కూరలు వండినప్పుడు పిల్లల దగ్గర నుంచి వచ్చే రెగ్యులర్ కామెంట్స్ ఏంటో చెప్పనా? అబ్బా పులుసు కూర, అబ్బా ఇదే వద్దమ్మా ప్లీజ్ ఏదన్నా స్పెషల్ చేయొచ్చు కదా, ఇలాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయండి. అండ్ ఒక్కొక్కసారి అయితే మేము తినం అనేస్తారు. ఎప్పటి నుంచి అయితే నేను ఈ ఫ్రెష్ క్రీమ్ని కర్రీలో యాడ్ చేయడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నాకు ఇలాంటి కామెంట్స్ ఏమీ వినిపించట్లేదు. అండ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మనకి క్యాటరింగ్ వాళ్ళ దగ్గర ఉంటుంది చూసారా కర్రీ, చూడ్డానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది, అలా అనిపిస్తుంది అనమాట. మీరు కూడా మస్ట్ ట్రై అంటాను. అయితే కూరని ఒక్క 2 నిమిషాల్లో ఇంకా కొత్తిమీర వేసి దించేయడమే అనుకున్నప్పుడు ఇది 2-3 టేబుల్ స్పూన్లు మీ కూర క్వాంటిటీని బట్టి ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోండి. ఫ్రెష్ క్రీమ్‌ని యాడ్ చేసి ఒక్కసారి కలిపి 2 నిమిషాల తర్వాత మీరు కొత్తిమీరని యాజ్ యూజువల్‌గా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. దీనివల్ల కలర్, టెక్స్చర్ అలానే లుక్ అన్ని రకాల బావుంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పనా అండి? మీ కూరలో ఒక చిటికెడు ఉప్పో, ఒక చిటికెడు కారమో ఎక్కువైంది అనుకోండి, ఈ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయడం వల్ల మీకది బ్యాలెన్స్ అవుతుందనమాట. అలా అని ఎక్కువ కారమైంది, ఎక్కువ ఉప్పుగా ఉంది అలాంటి వాటికైతే వర్క్ అవ్వదు. బట్ కొంచెం లిటిల్ బిట్ ఒకవేళ ఉప్పు, కారం ఎక్కువైతే ఇది బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ టేస్ట్ అండి నిజంగా ఆసమ్ అంటే ఆసమ్. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. మీకు కూడా నచ్చుతుంది. మీకే కాదు మీ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి నచ్చుతుంది. మీరు బోరింగ్ కామెంట్స్ వినకుండా ఉంటారు. సో, ట్రై చేస్తారు కదా! ఖచ్చితంగా కామెంట్ చేయండి టిప్ ఎలా ఉంది అనేది. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.